బ్లెస్సింగ్ కమ్ టు పాస్. మీకు కొన్ని తాళపు చెవులు ఇస్తున్నాను. ఎలాగ ఆశీర్వాదం నెరవేరుతుంది, ఎలాగ స్వస్థత నీకు వస్తుంది, ఎలాగ విడుదల వస్తుంది, ఎలాగ పెళ్ళి అవుతుంది, ఏంటి అది మైండ్లోకి తీసుకొని సిద్ధపాటు చేసినప్పుడు నీకు వస్తుంది. ఉదాహరణకి గిదియోన్కి వచ్చింది ఒక మాట. లెట్ మీ ట్రైన్ యూ సమ్ స్టఫ్ టుడే. గిదియోన్లో అతను కూర్చొని దాక్కొని చేస్తున్నప్పుడు దూత వచ్చి ఒక మాట అంటది. చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11 నుంచి తెలుగులో. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినేడలా ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమై. ఇక్కడ దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తికి దేవుడు అంటే ఏం గుర్తొస్తుంది? అద్భుతము గుర్తొస్తుంది. చూసారా? ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, ద ప్రాఫెసీ విల్ డై ఇన్ యువర్ ఇయర్స్. కానాన్ గురించి నడుస్తా ఉన్నారు. ఇలాగా 40 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తున్నావు? కానాన్. రేపు ఎక్కడికి? కానాన్, 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 కానాన్. ఎవ్వరు వెళ్ళలే. ద డేంజర్ ఆఫ్ ఎ ప్రాఫెసీ ఇస్ ఇట్ మే నాట్ బి ఫుల్ఫిల్డ్. ఎవరికి కావాలి ఇలాంటి ప్రాఫెసీ? 40 సంవత్సరాల్లో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ఆ లక్షల మందిలో ఎవరిలోనే నెరవేరలేదు. ఎంత ఘోరమైన ప్రొఫెసీ! కానాన్ తీసుకెళ్తానండే ప్రొఫెసీ. ద ప్రొఫెసీ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్లేవ్స్ ఎక్సెప్ట్ 2. అన్ని వాగ్దానములు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా అలాగే ఉందా పరిస్థితి? వాగ్దానములు. ఓకే. Slaves cannot handle freedom. Slaves cannot handle prosperity. Slaves cannot handle rulership. Slaves cannot handle abundance. Slaves cannot handle agriculture. ఏమి వాళ్ళకి ఏమి తెలియదు. ఏం చేయాలా? కానాను ఎలాగిస్తాడు? కానాను మేము బానిసలమే, మేమేం చేయాలా, ఎలా చేయాలా? ఏమన్నంటే మోషే చంపేద్దాం, వాళ్ళ సొంత మనిషిని చంపేద్దామని చూస్తున్నారు. Slaves are scared. When you prophesy good, it's dangerous. Don't prophesy to everybody. They will try to kill you. వాళ్ళు తీసుకెళ్తా అని అడిగాడు. వాళ్ళకి అంటే ఒక సమస్య తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళకి. దేవుడు అద్భుతం చేయగలడు అంటలేదు. మోషేని చంపేద్దాం, ఇది చేయలేడు. ఒక అద్భుతం చేయి నాయనా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లే. మోషే ఇక్కడ నీళ్ళు లేవు, నీళ్ళు సృష్టించమను. మోషే ఇక్కడ అది లేదు, చేయమను. ఆ డిమాండ్ కోసం దేవుడు చూశాడు. 40 సంవత్సరాల్లో ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ని చేసిన దేవుడు ఇంకోటి చేయడా? ఇది చేయి మోషే అనట్లే. మాకు నీళ్ళు లేవు, మాకు అక్కడ అవి లేవు, ఇవి లేవు అని చెప్పి వాళ్ళు నానా విధాలు ఇబ్బంది పడ్డారు. కానీ మోషే, ఈ దేవుడు ఇన్ని చేశాడు కదా, ఇంత గొప్ప కార్యాలు, ఇంకొక కార్యం చేయమను. పిల్లలకి ఆకలేస్తుంది, మాకు నీళ్ళు లేవు మోషే, ఇంకొక కార్యం చేయమని దేవుడిని. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, గిడ్యోన్ దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఈ యోసేపు దర్శనం అనేది త్వరగా మనము ఇది ఒక విధమైనటువంటి ఇన్స్పిరేషనల్గా మనం తీసుకుంటే బాగుంటుంది. లెట్స్ రీడ్. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినేడలా ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. స్టార్ట్ అయింది బ్యాక్గ్రౌండ్. రైట్. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అయితే దేవుడు ఇతనితో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇలాంటి చెప్తున్నాడు? ఎందుకంటే ఇతను అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడే ఉంటే ఇన్ని అద్భుతాలన్నీ చేశాడు కదా, ఇంకొక అద్భుతం చేయొచ్చు కదా, మమ్మల్ని కాపాడొచ్చు కదా, దేవుడు చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం ఈయనలో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? గాడ్ కెన్ డూ మిరకల్స్, గాడ్ డెలివర్. దేవుడు ఐగుప్తీయుల విషయంలో ఎన్ని అద్భుతాలు చేసి ఇప్పించాడు, అలా చేయగలడు. ఎందుకు దేవుడు మాకు తోడుగా లేడు కనుక అద్భుతం చేయట్లేదు, మమ్మల్ని కాపాడలేదు. అన్ని తెగుళ్ళు తీసుకొచ్చి సముద్రాన్ని విడగొట్టి వాళ్ళ ముంచి గొప్పగా తీసుకొచ్చిన దేవుడు ఏమయ్యాడు? హి గాట్ సమ్ నాలెడ్జ్. సో a prophecy works on the knowledge that you have about God. ప్రవచనము నీకు దేవుని పట్ల కలిగిన జ్ఞానం మీద పనిచేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది?
ఆ దేవుని గురించి జ్ఞానం లేకపోతే ప్రవచనం పనిచేయలేదు. 40 సంవత్సరాలు ఇద్దరు తప్ప ఎవరు కొన్ని లక్షల మందిలో పనిచేయలేదు. ఇక్కడ గిద్యోను ఇంకా నేను కొంచెం తక్కువ కొన్నాడు. ఏమంటున్నాడు? రైట్, చూద్దాం. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. దెన్ ద రియల్ బ్యాటిల్ బిగాన్. ఇప్పుడు గిద్యోను అంటాడు, ఓకే, ఒకవేళ నువ్వు దేవుడివై నాతో మాట్లాడుతుంటే నాకు ఏం చేయమంటున్నాడు? ఒక సూచన. షో మీ ఎ మిరకల్, షో మీ ఎ మిరకల్. అతనికి ప్రొఫెసీ ఇచ్చాడు. గో టేక్ ఓవర్ అంటాడు, నేను నీతో ఉంటా. ఒక మనిషిని చంపినట్టు చంపేయగల, వెళ్ళి తీసుకో అంటాడు. ఎలాగా? నౌ హీ బిగాన్. సీ దట్ హీ బిగాన్. అంటే ప్రొఫెసీకి బిగినింగ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలా? ఎ మిరకల్, ఒక సూచన. ఓకే, యా, లెట్స్ గో హెడ్. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమే అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనని. చూడండి, ఆ వ్యక్తితో అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చిన అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టి వరకు ఇక్కడి నుంచి వెళ్ళక అంటున్నాడు ఆ వ్యక్తితోటి. ఓకే, ఏమన్నాడు? విశ్వాసము లేని చెడ్డతరం వారలారా, వ్యభిచారులైన చెడ్డతరము సూచన అడుగుతున్నారా అని అన్నాడా? చెప్పండి, అనలేదు కదా. వెంటనే అక్కడే ఉన్నాడు. చూద్దాం. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. సో హీ సా ద మిరకల్. ఒక సూచన చెయ్యి అన్నాడు. ఆ రాళ్ళు పెట్టి దాని మీద కొండ పెట్టి నీళ్ళు వేసి మాంసం అన్ని పెట్టినప్పుడు అక్కడ ఎప్పుడైతే కర్ర చాపాడో ఆ రాళ్లలోంచే మట్టి వచ్చి అదంతా మరి ఆ దూత తినేసినట్టు అనుకొని ఈ వెంటనే రైట్. లెట్ us see. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను. People should enjoy miracles. If you don't enjoy, you can never continue in miracle. You see this, you need to rejoice in the miracle. ఈ వ్యక్తి చూసి మరి గిద్యోను అద్భుతాన్ని చూసి ఆనందిస్తున్నాడు. చూద్దాం. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. ఎందుకంటే పాత నిబంధనలో ఏముంటదంటే ఎవరైనా దేవుని చూస్తే వాళ్ళు చనిపోతారంట. మరి దేవుని మరి చూడడం కాదు, కనీసము ఆ యొక్క మందసాన్ని తాకితే కూడా చనిపోతారు. ఓకే, అలాంటిది ఇంక చూడడం అంటే దే విల్ షూర్లీ డై. మరి ఇలాగ ముఖాముఖంగా చూసిన మోసే చనిపోయాడా? చనిపోలే. ఓకే, మరి మోసే ఎందుకు చనిపోలేదు? ముఖాముఖిగా మాట్లాడుతున్న మోసే ఎందుకు తిడతారని చెప్పి వాళ్ళందరినీ తిట్టాడు. లైక్ ఏ ఫ్రెండ్, ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. వాళ్ళేమో దాన్ని ముట్టుకోకూడదు. దేన్ని? ఆయన అక్కడ ఉండేటువంటి మందసము రూపంలో చేసిన మందసాన్ని బంగారు జాతర ముట్టుకుంటే చచ్చిపోతారు. ఇక్కడ మోసే ఫేస్ టు ఫేస్ అయినా బాగుంది. ఇక్కడ గిడ్యోను ఎక్స్పెక్టేషన్. ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మిరకల్స్ అండ్ ఇఫ్ యూ డూ మిరకల్స్, యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఫ్రెండ్, యూ సీ. సో ఎక్స్పెక్టింగ్ మిరకల్స్ గివ్స్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ దట్ విల్ నాట్ కిల్ యూ. దేవునితో మరి అద్భుతాలు చేస్తాడని నమ్మిన వారితో దేవుడు ఏం చేస్తాడు? సహవాసము చేస్తాడు. హీ నేమ్డ్ మోసెస్ యాజ్ ఫ్రెండ్. నేను అబ్రహాంతో చెప్పకుండా ఉంటానా? అబ్రహాం నా స్నేహితుడు. సొదొమ గురించి అబ్రహాం చెప్తాడు అనమాట. ఎక్స్పెక్టింగ్ మిరకల్స్ ఈజ్ ఎ బిగ్ కీ. చూద్దాం, లెట్స్ గో దేర్. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియజ్రీలలో ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించుమని అతనితో చెప్పెను. ఇప్పుడు దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. స్లోలీ హీ ఈస్ ట్రైనింగ్ హిమ్. ఓకే, ఇప్పుడు నీకుండే ధైర్యంతో వెళ్ళి దాన్ని పడగొట్టమన్నాడు. లెట్స్ కంటిన్యూ. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడి ఉండెను.
దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు, ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు, చూడండి, ముందు మనకిచ్చిన సామర్థ్యంతో ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు అద్భుతాన్ని నమ్మేవాడు అనుకో, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, గాడ్ విల్ ట్రైన్ యూ స్టెప్ బై స్టెప్. సరే, రాత్రి వెళ్ళు, చెయ్యి, నీ ధైర్యంతో చెయ్యి, నేను ఉంటా. ప్రభా, పగలెందుకు రాత్రి వెళ్తారంటే, దేవుడు పగలెళ్తే కాపాడలేడా? హీ క్యాన్ స్టిల్ డూ ఇట్, బట్ ద గాయ్ ఈస్ డూయింగ్ ఇన్ ద నైట్. ఓకే, ఒక్కడే కాకుండా జనాలు తీసుకుని వెళ్ళాడు మళ్ళీని. ఈ పని ఒక్కడే చేయగలడు. సరే, చూద్దాం, లెట్ us see, కంటిన్యూ. అప్పుడు వారు, ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను. వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా? వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలును పేరు పెట్టెను. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడివచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. ఇంకో సూచన అడుగుతున్నాడు. అది పడగొట్టేశాను, వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు, కానీ చంపగలిగారా? చంపలేదు. తర్వాత ఒక సమస్య వచ్చింది. యూనో, ఫర్ ఎ ప్రాఫెసీ యూ నీడ్ టు ఓవర్కమ్ ఫియర్స్. యూ నీడ్ టు ఓవర్కమ్ ద ఫియర్స్. అందుకే టైం పడుతుంది. ఎవ్రీ ప్రాఫెసీ యూ నీడ్ ఫెయిత్. ప్రతి ప్రవచనానికి విశ్వాసం కావాలా. అందుకే భయాన్ని అధిగమించడానికి దేవుడు ఫస్ట్ అతని మీద మరణాన్ని తీసుకొచ్చాడు. అది గట్టెక్కేశాడు. తర్వాత ఇప్పుడు సైన్యం వచ్చేసింది. అది తన సొంత ఊరే, సొంత వాళ్ళే. ఓకే, దాన్ని పడగొట్టారు కాబట్టి వాళ్ళని ఎలాగోలా కంట్రోల్ చేశాడు వాళ్ళ డాడీ. ఓకే, ఇప్పుడు వేరే దేశం వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? భయం వేసింది మళ్ళా. ఓకే, అంటే లెవెల్స్ ఆఫ్ ఫియర్. అప్పుడు ఏం చేస్తాడు? ప్రభువా, ఒక మాట అంటే చూద్దాం అక్కడ. యూనో, హీ ఆస్క్ ఫర్ ఎ సైన్. అప్పుడు ఒక సూచన అడుగుతాడు. ఏమంటాడు? నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుంటున్నాను. అంటే తన విశ్వాసం పెరగడానికి దేవుడిని ఏమంటున్నాడు? తనదైన సూచన అడుగుతున్నాడు. హీఈస్ ఆస్కింగ్ హిజ్ ఓన్ సైన్. లార్డ్, డూ లైక్ దిస్. చూడండి, లెట్ us see again once again. మళ్ళా చూద్దాం. గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడినాడలా నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుంది. ఈ ప్రొఫెసీ నువ్వు నాలో నెరవేరుస్తావంటే ఇలా చేయి ప్రభువా అని అనాలంటే ఎంత కమాండ్ ఉండాలా? చూడండి, మనం దేవుడు నీ చిత్తమైతే చేయి నాయనా, ఆయన సమస్తం నువ్వే అని దేవుడికి దూరంగా ఉండి మనం ఎక్కడో ఉంటాం. కానీ ఇక్కడ గిద్యోను చూడండి, పాత నిబంధనలో ఏమంటున్నాడు? నేను బయట పెడతాను అంటే అది కొంచెం వింటర్ కదా, అక్కడ సమ్మర్ తక్కువ ఉంటుంది, వింటర్ అంతా మంచు పడుతుంది. నేను అప్పుడు అన్నాడు, అయ్యా నేను ఆ బొచ్చు అక్కడ పెడతాను, చూద్దాం ఒకసారి. లెట్ us see what did he say. చదవమ్మా. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు చూడండి, ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఎ మిరకల్. మొత్తము నేల ఆరిపోవాలంట, బొచ్చు మీద మాత్రమే మంచు పడాలంట. దేవుడు ఏమన్నాడు? విశ్వాసమైన మూర్ఖతరమో ఒక అద్భుతాన్ని అడుగుతుంది, నేను చేయను అన్నాడా? నువ్వు అద్భుతాలు అడుగుతావా? వాక్యాన్నే పట్టుకో అన్నాడా? చెప్పండి. ఓన్లీ వర్డ్, నో మిరకల్స్, నో ప్రాఫెసీ, నథింగ్ అన్నాడా? చూద్దాం ఏం చేశాడు. నెక్స్ట్ వర్డ్స్. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అలాగూ జరిగేను. దేవుడిచ్చాడు సూచన.
అంటే ఒక ప్రవచనం నీకు ఇచ్చిన తర్వాత అది నెరవేరడానికి నీవేం కావాలా దేవుడు అడుగుతున్నాడు. మనము నిన్న చూస్తే ఏహంగా 10 డిగ్రీలు వెనక్కి పంపించాడు సూర్యుడిని. అంటే ఆయన ఇచ్చిన ఒక ప్రవచనం, అది స్వస్థత అవ్వచ్చు, అద్భుతం, అది నెరవేరడానికి దేవుడు నేనే చూపించడం కాదు, నువ్వేమని కోరుకుంటున్నావు అని కూడా అడుగుతున్నాడు. అంటే తన వాక్యమును, తన ప్రవచనాన్ని, తన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు అద్భుతము చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో చూడండి. హౌ ఈగర్ అండ్ హౌ ప్యాషనేట్ ఈస్ గాడ్, willing to show you signs to fulfill his word in your life. He's telling you, tell the miracle what you want me to do. You name the kind of miracle you want, I'll do it. Don't stay in unbelief. ఏమన్నాడు తోమా? నేను ఆయన చేతిలో వేలు పెడితేనే, ఆ పక్కలో వేలు పెడితేనే నేను నమ్ముతాను అన్నాడు. అలాగే వచ్చి తోమా ఇదిగో, అది ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారా న్యూ టెస్ట్మెంట్, ఇదిగో నా చెయ్య గాయం ఉంది. ఆ పునరుద్ధాన శరీరాన్ని ఆయన గాయాలతో వచ్చాడు యేసయ్య. ఏమండి, పునరుద్ధానం తర్వాత గాయాలు ఉంటాయా? గాయాలు ఉండవు. ఓకే, ఆఫ్టర్ రిజరక్షన్ యు విల్ నాట్ హ్యావ్ ఎనీ వూండ్. ఆయన గాయాలతో వచ్చి ఎలా అనుకున్నాడో అలాగే వచ్చి ఇదిగో చేయి పెట్టు. తోమా చూసి, నా ప్రభువా, సారీ నాయనా, నమ్ముతా. వాట్ మిరకల్ యు వాంట్? హౌ? జీసస్ ఈజ్ రెడీ. సంబడీ ఈజ్ గోయింగ్ టూ మచ్ ఫ్రమ్ టుడే. దేవుడు మీ ద్వారా ఏ గొప్ప కార్యాలు చేస్తాడో నాకు తెలియట్లేదు ఆఫ్టర్ దిస్ మెసేజ్. ఓకే, చాలా మంది యు ఆర్ బికమింగ్ అన్లిమిటెడ్ టుడే. ఇప్పుడు దాకా విన్న వాక్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. హౌ దిస్ వర్డ్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్. దీస్ ఆర్ ద కీస్, వెరీ బిగ్ కీస్, పవర్ఫుల్ కీస్. నేమ్ ద కైండ్ ఆఫ్ సైన్ దట్ యు వాంట్. మనం చూడు ఎక్కడికి వెళ్ళిపోయామో, యోసేపు దర్శనం నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే ఆ దర్శనం వచ్చి నెరవేరిపోయింది. అదొక స్టోరీలా చదవకూడదు. యూ క్యాన్ జస్ట్ బైపాస్ ఇట్ బై ఎ స్టోరీ, లైక్ ఎ స్టోరీ అండ్ లీవ్ ఇట్ అండ్ గో. నో, నేను ఎంబీబీఎస్ చేయాలా, అయితే ఈ సూచన చెప్పించు. నేను ఈయన చేసుకోవాలా, ఈ సూచన చెయ్యి. నాకు ఇల్లు ఇస్తావా, నాకు జాబ్ ఇస్తావా, ఈయన పెళ్లి చేసుకోవాలా, ఇది చేయాలా, అది చేయాలా. యూనో, ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఫ్రేమ్ యువర్ ఓన్ మిరకల్స్. గాడ్ సెడ్ ఐ విల్ డూ ఇట్. ఫ్రేమ్ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఆయన వచ్చి అంటే ఏదో సరదాగా అన్నట్టు ఉన్నాడేమో తోమ, నేను నమ్మను. ఆయన వచ్చి చేతిలో ఇలా పెట్టాలంటాడు. అలాగే అంటే ఏంటి, ఇతని మైండ్ సెట్ ఏంటి? పునరుద్ధాన శరీరానికి ఆయనకి మేకులు కొట్టారు కదా, ఇంకా పచ్చిగా ఉంటాయి 3వ రోజు అయితే అన్న మైండ్ ఎవరిదే? తోమాది. ఓకే, లుక్ అట్ హిస్ ఎలిమెంటరీ మైండ్. 3వ రోజు ఇంకా పచ్చిగా ఉంటుంది కదా ఊండు ఇలవడానికి, కాబట్టి ఆ పచ్చిదనంలో నేను ఇంకా చేయబెట్టాలి. ఆ ఎలిమెంటరీ మైండ్ని హానర్ చేస్తాడు దేవుడు. ఆ డౌటింగ్ పర్సన్ని, ఆ ఎలిమెంటరీ మైండ్ పర్సన్ దేవుడు హానర్ చేస్తాడు, అవిశ్వాసంలో ఉండకుండా ఉండడం కోసం. తర్వాత బొచ్చుతో పిండితే నీళ్ళే నేలంతా ఎండిపోయి ఉంది, ఆ బొచ్చు మీద మంచు నీళ్లు ఇలా పిండుతా ఉన్నాడంట. చూద్దాం, లెట్స్ గో బ్యాక్ దేర్. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము. చూడండి, అయినా మనోడికి విశ్వాసం రాలే. నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, చెడ్డ అవిశ్వాసుడా, ఇన్ని చేసినా నీకు సిగ్గులేదు, అద్భుతాలు ఇంక చేయను, నేను ఇంకోటి ఎన్నుకుంటాను అన్నాడా? ఇప్పుడు ఏమన్నాడు? ప్రభువా, బొచ్చు మీద ఎండిపోయి ఉండాలా, బయట అంతా తడిసి ఉండాలంటాడు. బయట పెడితే రాత్రిపూట ఎవరైనా ఏదైనా బయట పెడితే కొంచెం అది తేమ అనేది అంతా వస్తుంది. చూసారా, నువ్వు ఎలాగంటే అలాగంటున్నాడు దేవుడు. దయచేసి నమ్ము. లుక్ ఎట్ గాడ్. దిస్ గైస్ ఫన్నీ మైండ్ సెట్, ఫులిష్ మైండ్ సెట్. ఈజ్ ఆస్కింగ్ గాడ్ టు డూ సంథింగ్. చూద్దాం, లెట్ us read ఏం జరిగిందో. ఆ రాత్రి దేవుడు అలాగున ఆ చేసెను. రాత్రి దేవుడు అలాగు చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. ఇంకొచ్చేసింది గిద్యోనికి విశ్వాసం. ఇనఫ్ గాడ్, ఇనఫ్, నేను వెళ్తా. హీస్ నౌ రెడీ. లెట్ us see. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనపడెను. Now he got faith to go out. రాత్రి అంతా అద్భుతాలు అడుగుతున్నాడు. పొద్దున్నలో ఫస్ట్ డే, సెకండ్ డే, హీస్ ఆస్కింగ్ టు డెవలప్ హిస్ ఫెయిత్. అరే, ప్రొఫెసీ నెరవేరుతాదా, నెరవేరదా, దేవుడు చెప్పాడా లేదా, దేవుడు ఉన్నాడా లేదా, ఇవన్నీ ఎందుకు? వీఆర్ ద వర్డ్ పీపుల్, వీఆర్ ద వర్డ్ పీపుల్. వాట్ వర్డ్ పీపుల్ యు ఆర్? ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ మిరకల్ ఈజ్ ఎ వర్డ్, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఎ మిరకల్. యు సీ, ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద వర్డ్? ఎక్కడ గ్యాప్ వచ్చేసింది ఎంతమందికి అర్థమవుతుంది? వేర్ డిడ్ ద గ్యాప్ కమ్? వై ఆర్ ద ప్రామిసెస్ జస్ట్ లైయింగ్ యాజ్ ఎ ప్రింటెడ్ మ్యాటర్? ఒక ప్రింటెడ్ మ్యాటర్ లాగా ఎందుకు ఉంటున్నది ఇది? ఎంతమంది వారి మైండ్ ని సిద్ధపరచుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ మైండ్ నౌ? యు విల్ ఓన్లీ స్టే వేర్ యు ఆర్ when you don't know about God. అవిశ్వాసం ఉండే బదులు విశ్వాసంతో వెళ్ళాలి ఆ ముందుకి. అవునా? దాని తర్వాత గిద్యోనికి విశ్వాసం వచ్చేసింది. హీ వెంట్, ఇప్పుడు వెళ్దాం పద. హీ గాట్. అంటే అలాగే ఇంకో 2 అద్భుతాలు అడిగితే చేసేవాడా లేదా దేవుడు? చేసేవాడు. అంటే దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు? ఎవరితో మాట్లాడడానికి చూస్తున్నాడు? తను చెప్పిన దానికి ఓకే అద్భుతాలు చేయగలనని నమ్మేవాడినాడు చూస్తున్నాడు. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో
మీ జీవితాల్లో మీరు దేవుని వాక్యం నెరవేరడానికి దేవుడు అనేక అద్భుతాలు మీకు చూపించును గాక. ఆర్ యూ కెన్ ఆస్క్ గాడ్, దిస్ షుడ్ హ్యాపెన్, దిస్ షుడ్ కమ్, హీ వాంట్ టు టాక్, హీ విల్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. ఎక్స్పెక్టేషన్, ద వెరీ బిగ్ వర్డ్. దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండాలా, అడగాలి. గాడ్, షో మీ దిస్, ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్. నేను ప్రమోట్ అవ్వాలా, షో మీ a sign, do this Lord. If not, then Lord show me again, do it again, pray again. దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ దేర్. దేవుడు ఉన్నా కానీ పొందుకోలేని పరిస్థితి కదా భూలోకంలో. దేవుని సన్నిధి ఉండి ఆయన సన్నిధిని పొందుకోలేని పరిస్థితి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, బట్ యet పీపుల్ సే గాడ్ ఈజ్ నోవేర్. ద ప్రాసెస్ హ్యాస్ ఫెయిల్డ్, బట్ ద ప్రాసెస్ బిగాన్ అగైన్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, దర్శనము ఎలా నెరవేరుతుంది, ఆ దర్శనం మీద మాకు విశ్వాసం ఎలాగొస్తుంది. యోసేపు నమ్మాడు కాబట్టి అతని జీవితంలో నెరవేరిందయ్యా. ఇజ్రాయేలును నమ్మలేదు కాబట్టి 40 సంవత్సరాలు వారు ఆ దర్శనాన్ని చూడలేకపోయారు నాయన. గిద్యోను అద్భుతం మీద అద్భుతం అడిగి దాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు గిద్యోను ఏ రీతిగా అడిగాడో ఆ రీతిగా నువ్వు అద్భుతాలు ఇచ్చావు నీ ప్రజల విశ్వాసం పెంచడానికి. తోమా ఎలా అడిగాడో అదే రీతిగా నువ్వు వచ్చి అద్భుతం చేశావు, అతని అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చడానికి. ఈరోజు ఎవరెవరు ఇంకా ఇది జరుగుతాదా జరగదా అనే అనుమానంలో ఉన్నారు, ఇంకా కొత్త స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు, అయ్యా ఏ రీతిగా వారు సూచన అడుగుతున్నారు అది దయచేయండి. అదే కాదు, ఒక సూచన, ఒక అద్భుతం నువ్వే చేయి నాయన అంటే కూడా నువ్వు చేస్తున్నావు వాళ్ళ జీవితాల్లో. యు ఆర్ డూయింగ్ ఎ మిరకల్ ఓ లార్డ్, డూయింగ్ ఎ మిరకల్ టు ఇంక్రీజ్ ఫెయిత్. అవును, నాకు దేవుడు తప్పకుండా వివాహం జరిగిస్తాడు, నాకు ఉద్యోగం వస్తుంది, నా నొప్పులు పోతాయి, నా వ్యాధులు పోతాయి, నన్ను ఆశీర్వదిస్తాడు, ఐ గో టు ద నెక్స్ట్ లెవెల్, గెట్ మై ప్రమోషన్. అయ్యా దేని విషయమై వారు వాగ్దానం పొందని అడుగుతున్నారు. ఈ స్వస్థత కావాలా నా కొడుకుకి, నా కూతురికి, నాకు ఈ రిపోర్ట్ నార్మల్ రావాలా, ఈ వ్యాధి పోవాలా, అయ్యా దాని విషయమై ఒక సూచన, ఒక దర్శనము, ఒక ప్రవచనం వారితో మాట్లాడి వారి విశ్వాసాన్ని పెంచి ఆ వాగ్దాన్ని నెరవేర్చి వారి గిన్నె నుండి పొర్లేటట్టు చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.